అందరికీ యేసు క్రీస్తు వారి పేరిట థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, అందరికీ వందనాలండి. నేను మీ సోదరుడిని కరుణాని మాట్లాడుతున్నాను. ఈ దినాన దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి, జ్ఞానమును బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆత్మల తండ్రి సృష్టికర్త పరమాత్ముడికి, యెహోవాకి, సృష్టికర్త దేవుడికి మహిమ కలగాలని, ఆయన కుమారుడు మన రక్షకుడు నజరేయుడు యేసుక్రీస్తు వారి పేరిట పరమ తండ్రికి మహిమ కలగాలని, ప్రియమైన భారతీయులందరికీ, ఇండియన్స్ అందరికీ మీ సోదరుడుగా, మీ వాడిగా, భారత సిటిజన్గా ఈ దినాన ఈ వీడియో ముఖ్యంగా మీ అందరి ముందుకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ప్రియమైన భారతీయులందరికీ మరొకసారి నా నమస్కారములు. అలాగే క్రైస్తవులు, ప్రియమైన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు, మా సహోదర సహోదరిమణులు, మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరిట థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, వందనాలు. ఈ దినాన్నే దేవుడు వాక్యం ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గారు, దావీదు కుమారుడు, యెరూషలేము దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేశాన్ని ఏలిన దావీదు కుమారుడు సొలొమోను మహారాజు గారు, ప్రసంగి అయిన సొలొమోను గారు, ప్రసంగి గ్రంథంలో ఆయన ఎన్నో మాటలు ఈ భూమి మీద మానవుల కొరకు దేవుడు కలగజేసిన వాటిని గురించి ఎన్నో మనకు తెలియపరిచిన ప్రసంగి గ్రంథంలో దేవుడి మాటలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రియమైన వర్లరా, దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞానం చేసుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవు నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రియమైన క్రైస్తవ సమాజమా, మనం దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించున్నట్టుగా బలి అర్పించుడు కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూడండి, బుద్ధిహీనులు అర్పించుడు బలుల కంటే సమీపించి, ఆయన దగ్గరికి సమీపించి ఆలకించుట శ్రేష్టమంట. దేవుడు వాక్యము ఆలకించుట శ్రేష్టము. దేవుడికి మనం బలులు అర్పించుట కాదు. దేవుడు మన బలులు కోరలేదు. ఆయన మాట అంగీకరించటమే దేవుడికి ఇష్టం. దేవుడికి నరులకి మధ్య ఉన్న బంధం, దేవుడి మాట వినుటే నరులకి శ్రేష్టము, నరులకి మేలు. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. చూడండి, వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. వారు దుర్మార్గులు. ఎవరండి? దేవుని ఎరగనవారు, దేవుని ఎరగనవారు. దుర్మార్గ పనులు చేయుదురు. వారు దుర్మార్గమైన పనులు చేయుదురు. దేవుని ఎరగిన వారు ఏం చేస్తారండి? దేవుడు లేడని, దేవుడు మాకు కనబడతలేదని, దేవుడిని మేము చూడలేదని, వారు దేవుడు మేము చేసే పనులు చూస్తలేదని చీకటిలో జరిగిస్తారు కార్యాలు. చీకటిలో జరిగించే కార్యాలు, పురుషులు కానీ స్త్రీలు కానీ, చాలా దారుణమైన, దేవుడికి నచ్చని కార్యాలు ఏంటంటే, దేవుడికి నచ్చని కార్యాలు చాలా దేవుడికి ఆయన కనులు మూసుకునే కార్యాలు అన్నమాట. దుర్మార్గపు పనులు అంటే చూడండి,
దేవుడు చెప్తున్నాడు, మానవులు దేవుణ్ణి అస్సలు లెక్క చేతలేదండి, పట్టించుకుంటలేదు. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుటకు నీ హృదయమును త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకునేము నీ నోటు కాచుకొనుము. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. చూడండి, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నరుడు ఈ భూమి మీద ఉన్నాడు, నా మాటలు కొద్దిగా ఉండాలంట. మరి దేవుడు యథార్థవంతుడు కదండి, దేవుడికి దుర్మార్గపు పనులు నచ్చవు. చీకట్లో జరిగించే కార్యాలు, ఎందరో ఈరోజు చీకట్లో జరిగిస్తున్నారు అన్యాయమైన కార్యాలు, చీకటి పనులు, చీకటిలో సంపాదన, చీకటిలో దోచుకుంటాం, చీకటిలో కొడతాం, చీకటిలో రకరకాల కార్యాలు. మమ్మల్ని దేవుడు చూస్తలేదు, మాకు దేవుడు భయం లేదు, దేవుడు మమ్మల్ని ఏం అనడు, ఏం చెయ్యడు అనే మనసులు దుర్మార్గపు పనులు చేస్తున్నారు, అనాలోచనగా ప్రవర్తిస్తున్నారు దేవుడి ఎడల. అండి, 7వ వచనం మనం ప్రసంగి గ్రంథంలో, ఇది 5వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదువుకుందాం. 7వ వచనం కూడా ప్రసంగి గ్రంథం, ఇది 5వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదువుకుందామండి. ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదువుకుందాం. అధికమైన స్వప్నములు, మాటలు నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. చూడండి, అధికమైన స్వప్నములు అంటే కలలండి, కలలు, అధికమైన స్వప్నములు, మాటలు అంటే విస్తరించి మాట్లాడుట మాటలు, నిష్ప్రయోజనములు అంటే దేనికి ఉపయోగపడవు, దేనికి పనికిరావు, దేవుడి నీతిని నెరవేర్చవు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే అంటే చెడుతనం విడిచిపెట్టి మంచితనం, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇదే ప్రసంగి గ్రంథం 15వ వచనం కూడా మనం చదువుకుంటాం. 15వ వచనం, ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టు దిగంబరుగానే మరలా పోవును. చూడండి, మానవులకి దేవుడు ఏర్పరిచిన విధి, ఎలాగైతే తల్లి గర్భములో దిగంబరుడుగా బట్టలు లేకుండా ఏమి లేకుండా ఎలాగైతే మనం వచ్చామో, చనిపోయిన తర్వాత మానవుడు అదే రీతిగా వెళ్ళిపోవాలండి. చూడండి, చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారండి? ఏముండవు కదా, ఏం పట్టుకెళ్ళడు కదా. మనిషి చనిపోయాక ఏం పట్టుకెళ్తాడు? ఏమీ పట్టుకెళ్ళడు మానవుడు. అది దేవుడు చెప్పేస్తున్నాడు సొలొమోను మహారాజు ద్వారా, ప్రసంగి అయిన సొలొమోను మహారాజు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనను చేత పట్టుకుని పోడు. చూడండి, నరుడు ప్రయాసపడి భూమి మీద సంపాదించిన సంపదన్నా
ఏ ఐటమ్ అన్నా ఏ యంత్రం అన్నా వాడు కనుగొన్నది ఏది చేసినప్పుడు కూడా ఈ మనుష్యుడు ఏదైనా చేత పట్టుకుని పోవడంటండి దేవుడు సెలవిచ్చున్నాడండి. ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, ప్రేమైన హైందవ సహోదర సహోదరిమల, ప్రేమైన ఇస్మాయిల్ సహోదర సహోదరిమల, ప్రేమైన భారతీయులందరికీ దేవుడు వాక్యం ఏమండి. దేవుడు నిజం చెప్తున్నాడు. నేను మనుషులు చెప్తే మీరు వినకండి. దేవుడు చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మీతో. దేవుడు చెప్తున్నాడండి. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి. చూడండి, వాడు గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి. ఇది మనస్సులకు ఆయుస్కరమైనది. చూడండి, ఇది కూడా మనస్సుకి, మెదడుకి ఆయుస్కారమేమిదంట. ఆయస్కారమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చెయ్యును, అతనికి వ్యాఖ్యలము అంటే అతనికి మనసు నెమ్మది లేదు, రోగమును అసహాయమును కలుగును. చూడండి, ఎంత సంపాదించి మనిషి సుఖము లేదు, రోగము, వాడి బతుకులో నెమ్మది లేదు, అసహాయము కలుగునంట. వాడిని చూసిన వాడే అసహాయపడుతున్నట్టండి. అసహాయం. చూడండి, చాలామంది అంటారు ఏంటండి ఇంత ఆస్తి ఉంది, నెమ్మదలేదు, మా బతుకులు జీవితంలో నెమ్మదలేదండి. యాపిల్ అధినేత మీకు తెలుసు కదా. యాపిల్ అధినేత, యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ ఐఫోన్స్, వీటిని కలగజేసిన వ్యక్తి, వీటిని కనుగొన్న వ్యక్తి యాపిల్ అధినేత స్టీవ్ జాబ్. ఇతని పేరు మీరు గూగుల్లో చేర్చారు. ఇతను చాలా సంపద సంపాదించండి. ప్రపంచంలో చాలా సంపద ఇతను సంపాదించాడు ఈ యాపిల్ కంప్యూటర్స్, మొబైల్ ద్వారా. అండి ఈరోజు ఆ బ్రాండ్ అలా ఉండిపోయింది. యాపిల్ మొబైల్ బ్రాండ్, ఐఫోన్ కంప్యూటర్స్ బ్రాండ్ అలా ఉండిపోయింది. కానీ ఆ వ్యక్తి లేడండి భూమి మీద. ఆ వ్యక్తికి 50 ఈ ఏజ్లో ప్రపంచ దేశాలలో ఏ వైద్యులు చేత అయినను కుదిరించుకోని రోగం ఆ వ్యక్తికి వచ్చిందండి. ఆ వ్యక్తికి వచ్చిన రోగం కుదరలేని రోగం అండి. చెప్పాడు నాకు చనిపోయే ముందు మీడియా ముందుకు వచ్చి చెప్పాడు కొన్ని దినాల ముందుగా. ఏమండి చూడండి, ఒక యాపిల్ అధినేత చనిపోయాడండి. బాధతో రోగంతో చనిపోయాడు. కష్టంతో చనిపోయాడు ఆ వ్యక్తి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చాలా గొప్ప మాటలు, దేవుడు సొలొమోను మహారాజుని చాలా గొప్ప మాటలు ఆయన ద్వారా దేవుడు రాయించాడు. దేవుడు మాటలు సొలొమోను గారు రాయించాడు దేవుడు. వచనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 5:18. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమము బ్రతుకుచుండితే ఇదే వానికి భాగ్యము. చూడండి, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మనుష్యుడు వ్యర్థపరచకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉపయోగించుకుంటూ దేవుడి కొరకు బతుకుతూ అన్నపానములు పుచ్చుకున్నట్టుయే
బ్రతుకుటు బ్రతుకుచుండితే ఇదే వానికి భాగ్యము. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఏమండి, దేవుడు సంపాదించాలి, నువ్వు అధిక సంపన్నుడు కావాలని చెప్పాడా? ఏం చెప్పండి? మరియు కోరదగిన చూడముచ్చటైనదిగాను నాకు కనపడినది ఇదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం దినములన్నీ ఒకడు అన్నపాదములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటను క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యము. చూడండి, ఇంతకంటే ఏంటండి? దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత మంచి మాటలు చెప్తుంటే మనుషులు అసలు దేవుడిని ఎక్కడ పట్టించుకుంటారండి? దేవుడు పట్టించుకుంటున్నారా మానవులు? ఏడో అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూడండి, సుగంధ అంటే మనం ఎన్నో పర్ఫ్యూమ్స్, అంటే ఎన్నో పౌడర్లు, ఎన్నో సెంటులు, ఎన్నో రకరకాల స్మెల్లను మనం ఇచ్చి మన బాడీని అంటే గుమగుమలుగా స్మెల్, సువాసన. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. చూడండి, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ప్రేమైన క్రైస్తవులారా, వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా వీక్షించండి, దేవుడు మాటలు ఆలకించండి. క్రీస్తు సువార్తికుడు VOUI పిఠాపురం, క్రీస్తు సువార్తికుడు VOUI పిఠాపురం మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. దేవుడి మాటలు వీక్షించండి, దేవుడు దీవులను పొందుకోండి. దేవుడు నీతిమంతుడు, మనం నీతిమంతులుగా ఉండాలి. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవుట మేలు. చూడండి, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. అంటే ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది కదా, మరణం భూమి మీద అందరికీ వస్తుంది మరణం. మరి మరణమును మనం దృష్టించుకోవాలా. బతుకున్నవాడు చనిపోయిన వాడిని చూసి దృష్టి పెట్టాల. పనిగలవాడు పని నేర్పులో ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఎలా నేర్పు పనిలో దృష్టి పెడతాడో అలా మరణం వరకు మనం దృష్టి పెట్టాలి. ఇది మనకి వస్తుంది కదా, అందుకే ఏం చేయాలి? ఉన్న ఆయుష్కాలంలో దేవుడి కొరకు బతకాలా? దేవుణ్ణి కాదని దయ్యం, ఈవిల్ స్పిరిట్, యుగ సంబంధమైన దేవత దయ్యము కొరకు బతకాలా? దేవుడా దయ్యమా? చూడండి, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవుట మేలు. ఏలియనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దాన్ని మనస్సును పెట్టుదురు. నవ్వుడు కంటే నవ్వు ఆనందము కంటే దుఃఖపడుట మేలు. ఏలినగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానులు మనస్సు ప్రలాపించేవారు ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనులు తలంపు సంతోషించే వారి మధ్య నుండును. చూడండి, జ్ఞానులు తలంపు అంట ప్రలాపించే వారి మీద ఉండునంటుంది. జ్ఞానులు అయ్యో వారు ప్రలాపిస్తున్నారు, ఏంటి వారి బాధ ఏంటి, వారి దుఃఖం ఏంటి. బుద్ధిహీనులు సంతోషించే వారి మధ్యన నుండును. బుద్ధిహీనులు పాటులు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. చూడండి, దేవుడు ఏమంటాడు?
బుద్ధిహీనులు పాటులు, దేవుని స్తోత్రం. బుద్ధిహీనులు పాటలు బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. చూడండి, బుద్ధిహీనులు ఏదో చెప్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, ఏదో పాడుతుంటారు. ఏంటి? జ్ఞానులు గద్దింపు మేలు అంటే దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా, ఇదే ప్రసంగి 10వ అధ్యాయంలో కూడా మనం కొన్ని మాటలు చదువుకున్నాం. ఇదే ప్రసంగి 10వ అధ్యాయము ఇదే ప్రసంగి 7వ అధ్యాయం 1 వచ్చింది 29 కూడా చదువుకుంది. 29 ఐఎమ్ సారీ, ప్రేమైన క్రైస్తవ సమాజమా, ప్రసంగి 7వ అధ్యాయం 29 కూడా చదువుకుందాం. 29 వచ్చింది. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారి వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. చూడండి, సొలొమోను గారు ఏంటి అని పరిశీలిస్తున్నాడు. నరులని ఏంటి, దేశం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, మానవుల పరిస్థితి ఏంటి అని ఆయన పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలిస్తున్న కాలంలో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటినని సొలొమోను చెప్తున్నాడు. దేవుడి వలన ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. చూడండి, దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా దేవుడు నరుని యథార్థవంతులు అంటే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మంచివారిగా పుట్టించాడు. కానీ మనుషులు ఏం చేశారు? వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. చూడండి, మనుషులు తంత్రాలు కల్పించుకుని ఉన్నారు. దేవుడు యథార్థవంతులుగా పుట్టింటే ఈ మనుషులు తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఎవరు నెట్ను వీక్షించిన వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు మీ ఓపిక పెట్టి, ఇవి దేవుడు మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు కావు, దేవుడు మాటలు కాబట్టి మీరు మనస్సును పెట్టి ఆలకించండి. నేను గొప్పవాడిని కాదు, మీకంటే గనుడుని కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉద్దేశాన్ని బట్టి మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన జన్మను బట్టి మీకు చెప్తున్నాను. ఏమండి, మీరు నన్ను మాత్రం ఎలాగన్నా తగ్గించన్నా, ఎలాగన్నా నన్ను చూసినా పర్లేదు, కానీ దేవుడు మాటలు మాత్రం ఆలకించండి. ఆయన మాటలు మీ మనసులో పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ. అలాగే కొన్ని మాటలు ముగించేస్తాను మీకు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. చూడండి, తంత్రములు కల్పించుకున్నారు మానవులు. తంత్రాలు, మాయలు, మంత్రాలు, చేతబళ్ళు. ఏంటిని బతుకు మనుషుడు ఆడికి ఏం వచ్చాడికి? ఆడి పొట్ట కోసం ఇంకోటి అల్లబెట్టి డబ్బులు గుంజుతూ పెట్టింది మానవులు. కష్టపడిన కాళ్ళు చేతులు అవయవాలు ఇచ్చాడు కదా దేవుడు, జ్ఞానం ఇచ్చాడు కదా, అది మంచిగా వాడాలి కదా మనుషులు. చూడండి, దేవుడు మనుషులుగా పుట్టింది మానవుల తంత్రాలు కల్పించుకున్నారు. మాయలు తంత్రాలు కల్పించుకున్నారు. ఇది 10వ అధ్యాయం అండి, 14 వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. ఇదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. కలగబోనిది ఏదియు మనస్సులు ఎరగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? చూడండి, కలగబోనిది ఏదో మనస్సులు ఎరగగా యుండిను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? చూడండి, విస్తారముగా మాట్లాడతారు ఈ బుద్ధిహీనులు. కలగబోనిది ఏదో వాడికి తెలియదు.
కలగబోనిది ఏదో మనుస్సులు ఎరగకయు యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతున్నారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును, ఎవరు తెలియజేతురు? చూడండి, చనిపోయిన తర్వాత డేంజర్ సిచ్యువేషన్ ఉంది. మనుష్యుడు ఈ భూమి మీద తన బ్రతుకు కాలమును దేవుడి కొరకు బతకగా, దేవుడు నియమ నిబంధనలు పాటించక, దేవుడు చెప్పినట్టు బతకగా తన ఆయుష్కాలం అంతా తన కొరకు బతికి చనిపోయిన వాడికి డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అది రెండో మరణం. అగ్గి ఆరదు, పురుగు చావదు. డేంజర్ సిచ్యువేషన్. అది ఎవరైనా సరే, ఎనీబాడి ప్రపంచంలో అగ్రగణుడైనా, ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా, ఊరి పేదవాడైనా, దేవుడు మాటను లెక్క చేయని ప్రతి ఒక్క మానవుడికి నాతో సహా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అది భరించలేని వేదన లోకం. 1000 కోట్ల సంవత్సరాలు మంటలో ఈ ఆత్మ అగ్గిగా హావుతావాల. అందరూ దాన్ని మనసును పెట్టండి. ఆల్ ఇండియన్స్ అందరికీ థ్యాంక్ యూ, క్రైస్తవులందరికీ థ్యాంక్ యూ, వందనాలు, కృతజ్ఞతలు. ఇండియన్స్ భారతీయులందరికీ దేవుడు ఆ పరమ తండ్రి, సృష్టికర్త, వన్ అండ్ ఓన్లీ ఏకైక దేవుడు, సృష్టికర్త, ఆ పరమదేవుడు సృష్టికర్త, ఆకాశముని భూమిని కలగజేసిన దేవుడు, సృష్టికర్త దేవుడైన యెహోవా, ఆయన దీవులు మనందరికీ ఉండాలని ఏమండి అందరికి హాల్ థ్యాంక్ యూ. మీ అందరూ దేవుడు దీవులతో ఉండాలి. మీరందరూ దేవుడు తెలుసుకోవాలి. మీరందరూ ఐక్యత కలిగి అన్నతమ్ముళ్ళ సహోదర భావం కలిగి ఉండాలని ప్రేమైన క్రైస్తవులకి, ఆ హిందువులకి, ఇస్మాయిల్స్కి, భారతీయులందరికీ దీవులు దేవుడు, ఆ పరమతండ్రి దీవులు యేసుక్రీస్తు వారి కొరకు ఉండాలని ఈ చిన్న వాక్యము, ఈ మాటలు మీరందరూ వీక్షిస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ. మరొకసారి చిన్న ప్రేయర్ చేసుకోవచ్చు. పరలోకం ముందున్న మా తండ్రి, ఎంతవరకు మీరు మన జ్ఞానోపదేశమైన మాటలు, పెద్ద బోధ, మీ ఆరోగ్యకరమైన మేము మాట్లాడుకుని, మీ మాటలు నేర్చుకుని వాటి ప్రకారం బ్రతుకుటకు, మా బ్రతుకుల్లో మీరు ఆ మాటలు నెరవేర్చుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి క్రీస్తు యేసు నామములో మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుని ఇంతవరకు నెట్ వీక్షించిన బిడ్డలు ఎందరో మా సహోదరులు భారతీయులు ప్రపంచంలో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఈ భారతీయులందరికీ మీరు అనుగ్రహించమని అయ్యా యేసుక్రీస్తు వారి పుణ్యములు ఈ వీడియోని పెట్టి మీ నామానికి మహిమ కలను యేసుక్రీస్తు వారి పుణ్యములు చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ డాడీ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.